హస్మత్పేట్ ఛత్రిగడ్డ సర్వే నెంబర్ 1లో హైడ్రా చేపట్టిన కూల్చివేతలతో నిరుపేద కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురయ్యాయని బీజేపీ కంటెస్టెడ్ కార్పొరేటర్ ఏనుగులు తిరుపతి అన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన నిరుపేద ఇళ్లను కూల్చివేయడం సరైన చర్య కాదని అభిప్రాయపడ్డారు. సర్వే నెంబర్ 1లో జరిగిన కూల్చివేతల ఘటన తీవ్ర సంచలనం సృష్టించినప్పటికీ స్థానిక ప్రజాప్రతినిధులు బాధితులను పరామర్శించేందుకు ముందుకు రాకపోవడం బాధాకరమన్నారు. ఈ పరిస్థితుల్లో బాధిత కుటుంబాలు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నాయని పేర్కొన్నారు. ఆదివారం మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ బాధితులను పరామర్శించి వారికి భరోసా ఇచ్చారని, బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని ఆయన ప్రకటించారు. అక్రమ స్థలాల నమోదు ఎలా జరిగిందనే అంశంపై సంబంధిత రెవెన్యూ అధికారులు, సబ్ రిజిస్టర్ కార్యాలయం పాత్రపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. బాధితులకు పూర్తి న్యాయం జరిగే వరకు ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు కూడా తమ ఆవేదన వ్యక్తం చేస్తూ తమ సమస్యల పరిష్కారం కాకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈరోజు ఓల్డ్ బోయినపల్లి డివిజన్ హస్మత్పేట విలేజ్ ఇక్కడ ఛత్రిగడ్డలో ఉన్న కన్నీటి గాయాలు చూస్తుంటే చెల్లించని హృదయం లేదు, చెల్లించని మానవుడు లేడు. చాలా కన్నీటి గాయాలు, వీళ్ళ బాధలు చూస్తుంటే చాలా అసలు విషాదకరం. వీళ్ళు కడుపు చేత పట్టుకొని, పొట్ట చేత పట్టుకొని ఎక్కడి నుంచి వచ్చి మార్కెట్లో లేకపోతే రాణిగంజ్లో చిన్న చిన్న కూరగాయలు అమ్ముకుంటూ, ఇండ్లలో పనిచేసుకుంటూ చిన్న చిన్న ఇల్లు కట్టుకుంటే వాళ్ళు కఠినంగా ఇక్కడ దుర్మార్గులు ఇక్కడ ఈ స్థలాన్ని వీళ్ళకి అంటగట్టి ఎవరు కూడా ఇక్కడికి రాకుండా పాపం వీళ్ళ నిరుపేదలకు అన్యాయం చేసినాడు. ఈరోజు ఎవరు కూడా ఇక్కడ పత్తకలేడు. స్థానిక కార్పొరేటర్, ఎమ్మెల్యే 100% చెప్తున్నా, స్థానిక కార్పొరేటర్ ఎమ్మెల్యేనే ఈ లేఅవుట్ అంతా వేసిర్రు. ఈ లేఅవుట్ అంతా వేసి వాళ్లకు డిస్ట్రిబ్యూషన్ దగ్గర తగాదాల వలన ఈరోజు పాపం వీళ్ళ ప్రాణానికి వచ్చింది. ఈరోజు ఎవరైనా నిరుపేదలు వీళ్ళు ఏదైనా ప్రాణంగా ఏమైనా వేసుకుంటే దానికి ఎవరు బాధ్యులు? వాళ్ళ కన్నీటి గాలు చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. మా ఎంపీ గారు వచ్చి ఈరోజు వాళ్ళందరికీ భరోసా ఇచ్చిండు. రేపు వీళ్ళంట మేము ఉంటాము, మా భారతీయ జనతా పార్టీ ఉంటుంది, మా ఎంపీ గారు ఉంటారు. వీళ్ళకు న్యాయం జరిగే వరకు ఖచ్చితంగా పోరాటం చేస్తాము. వీళ్ళ ఇళ్లకు పట్టాలు ఇవ్వాలి. వీళ్ళకు ఈ ఉన్న జాగాలు కూడా, వాళ్ళకు కొనుక్కున్న జాగాలు కూడా పట్టాలు ఇవ్వాలి. కొంత రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, కొంత ట్యాక్స్ కడుతున్నారు. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? సబ్ రిజిస్టర్ ఎట్లా రిజిస్ట్రేషన్ చేస్తున్నాడు? ఇన్నోళ్ళు ఎట్లా మీటర్ ఇచ్చిండు? ఫస్ట్ అంతా వీళ్ళు ఏం జరగకుంటే వాళ్ళని అడ్డుకుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. కాబట్టి మేము అందరం కూడా మా ఎంపీ గారి ఆధ్వర్యంలో వీళ్ళందరికీ కూడా కాపాడే బాధ్యత మేము తీసుకుంటాము. వీళ్ళకి ఏ చిన్న అదైనా ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాము. ఖచ్చితంగా వీళ్ళకు పట్టాలు ఇవ్వాలి. ఇక్కడున్న బ్రోకర్లను, ఇక్కడున్న టీఆర్ఎస్ బ్రోకర్లు, టీఆర్ఎస్ నాయకులే ఈరోజు ఇక్కడ స్థానిక కార్పొరేటర్ ఎమ్మెల్యేనే ఈ లేఅవుట్ అంతా చేసిండు. వాళ్ళ ఇంటి కూడా అవసరం ఉంటే వాళ్ళ ఇంటి కూడా ధర్నాయాలు కూడా సిద్ధంగా ఉన్నాము. వీళ్ళకి న్యాయం జరిగే వరకు వీళ్ళ మేము అందరం ఉంటామని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ భారత్ మాతాకి జై. మేము తప్పకుండా వీళ్ళకు ఖాళీ ప్లాట్లు ఒకవేళ వాళ్ళు ప్రభుత్వం ఇట్లా హ్యాండ్ ఓవర్ చేసుకుంటే దాన్ని నష్టపరం ఎవడియాలి? ఇక్కడ ఇప్పుడు డబ్బులు ఎవడియాలి వాళ్ళకు? ఇప్పుడు స్థానిక కార్పొరేటర్ డబ్బులు తీసుకుని ఇస్తాడా? వాడు ఒక ముజీబ్ అని వాడిని ముందు పెట్టిర్రు. ఈ ఎమ్మెల్యే అందరికీ తెలిసింది, ఎవరు కూడా ధైర్యంగా ముందుకు చెప్తలేరు. కానీ స్థానిక ఉన్న ముజీబు, ఇప్పుడు స్థానిక కార్పొరేటర్, ఎమ్మెల్యే వీళ్ళే దీన్ని లేఅవుట్ చేసారు. అందరూ మొత్తం హాట్ కేక్ లాగా పంచుకున్నారు. ఈరోజు వాళ్ళ మధ్యలో తగాదాలు వచ్చి, వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ తగాదాలు వచ్చి లాస్ట్కి అయితే వీళ్ళ మీదకి వచ్చింది. ఇప్పుడు వీళ్ళకు ప్రజలకు మాత్రమే ఎట్టి పరిస్థితుల్లో మేము అందరం కూడా అండగా ఉంటాము. దీని వెనుక ఎవడున్నా వదలొద్దు. వీళ్ళకి దమ్ముంటే, ధైర్యం ఉంటే వాని ప్రాసిక్యూట్ చేయాలి. ఎవడైతే ఇక్కడ స్థానికంగా నాయకుడు అమ్మిండో వాడిని ప్రాసిక్యూట్ చేయాలి. వాడిని వదిలేసి నిరుపేదల మీద పెత్తనం చూపిస్తే ఇది సమంజసం కాదు. మేమందరం కూడా ప్రజలందరికీ అండగా ఉంటామని మేము హామీ ఇస్తున్నాం. రానున్న 15 రోజులలో మనం నోటీసులు ఇచ్చేసి దీన్ని అంతా కూల్చుతూ ఉంటుంది. దానిపై మేము ప్రజలకు అండగా ఉంటాము. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని వదిలేదు. వాళ్ళ కూల్చే పరిస్థితి మాత్రం మా ఎంపీ గారు, మేము అందరం కూడా ఇక్కడనే ఉంటాము. మా ప్రాణాలు మేము పోతేనే ఇక్కడ ఇల్లు కూల్చాలి తప్ప మేము అప్పటికి కూడా మేము వీళ్ళకి అండగా ఉంటాము. మేము భరోసా ఇస్తున్నాం. అన్న ఇది హైడ్రా ల్యాండ్ కాదు కదా అన్న, మళ్ళీ హైడ్రా బోర్డు పెట్టిండ్రు దీనికని. ఇప్పుడు హైడ్రా పక్కన చెరువు ఏం లేదు కదా అన్న. ఇట్లా ఎన్నో జాగాలు ఫేక్ డాక్యుమెంట్, గోల్డ్ స్టోన్ ప్రసాద్ ఫేక్ డిగ్రీ తీసుకొచ్చి ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఒక ముజీబ్ అనేటోని పెట్టి దీని వెనకాల ఎమ్మెల్యే, కార్పొరేటర్ ఉండి వాళ్ళ కార్యకర్తలకు 10 ప్లాట్లు అగ్రిమెంట్ చేసి వాళ్ళు మార్కెట్లో అమ్ముకునేటట్టు చేసి పేద ప్రజలని అన్యాయంగా మార్కెట్. మేము ఎంతోమందికి 100 మందికి చెప్పినాం, కొనకూరు ఎప్పటికైనా ఇది మోసమైన, లోన్ రాదు, రిజిస్ట్రేషన్ కాదు, మోసం చేసి ఎంఆర్ఓని, సబ్ రిజిస్టర్ని మేనేజ్ చేసి రిజిస్ట్రేషన్లు చేసి ఇంతమందిని పేద ప్రజలను మోసం చేశారు. దీనికి ప్రతి ఒక్కరు ఇక్కడ లోకల్ ఉన్న మేము ప్రతి ఒక్కరు వీళ్ళకి సపోర్ట్గా ఉండి వీళ్ళకి అన్యాయం కాకుండా కాపాడుతుంది. 35,000 గజం, 75 గజాలు, 35,000 గజం, 27 లక్షల రూపాయలు పెట్టి కొనుక్కున్నా. ఇప్పుడు అది గవర్నమెంట్ అంటారు, నాకు గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేసింది. నేను మండల ఆఫీసులో పోయినా 1,49,000 రూపాయలు ఎస్బీఐ బ్యాంకులో డీడీ కట్టాను.
మరి ఆ డీడ్ గవర్నమెంట్ యాజ్ వెల్ ఎట్లా తీసుకుంది? నాకు 1,48,000 రూపాయలు అది టైపాయిడ్ కొట్టు తీసుకుని ఆయన ఎట్లా తీసుకున్నాడు? అవి ఎట్లా ఇచ్చిర్రు? నా బోకర్ మధ్యలో రిజిస్ట్రేషన్ చేయించిన 12,000 తీసుకున్నాడు, అవి ఎట్లా ఇచ్చినాయి? ఇవన్నీ పేపర్లు నా దగ్గర ఉన్నాయి. మరి ఇవన్నీ వచ్చినప్పుడు గవర్నమెంట్ పేపర్ అవన్నీ గవర్నమెంట్ కాదు, ఇది ల్యాండ్ మన అవన్నీ అని చెప్పి ఎట్లా నాకు రిజిస్ట్రేషన్ చేసారు? గవర్నమెంట్ కాదు ఈ ల్యాండ్ అనే మనకు రిజిస్ట్రేషన్ ఎట్లా చేసారు? నాకు మీటర్ ఎట్లా వచ్చింది? నాకు ట్యాక్స్ ఎట్లా వచ్చింది? నాకు అమ్మింది మా మార్కెట్ ఆయన మధ్యవర్తి ఒక పెద్ద మనిషి. అమ్మే ఆయన పేరు ముస్లిం అనే పేరు నాకు ఐడియా వస్తాయి, చదువు నేను చదువు రాదు. ముస్లిం కాదు దీని వెనక కార్పొరేటర్ వాళ్ళు సార్ వాళ్ళ పెద్ద లీడర్ తర్వాత చిన్న లీడర్ తర్వాత నా దగ్గర 3వ ప్లేస్లో నా దగ్గరకు వచ్చింది. వాళ్ళు మంచిగా ఉన్నారు, కొనుక్కునేది నాకు చదువు రాదు. ఇది సర్వే నంబర్ 20 నంబర్ సార్ రిజిస్ట్రేషన్ నేను కొనుక్కునేటప్పుడు ఎవరికి ఆ నెంబర్ పోతాయా? నేను రేపు కొనుక్కున్నాక మళ్ళీ ఆయన పోతే నా పరిస్థితి సార్ అంటే రిజిస్ట్రేషన్ ఆ పక్క రిజిస్ట్రేషన్ ఏం రిజిస్ట్రేషన్? ఇగో ఇలా పేరు ఉంది రిజిస్ట్రేషన్, ఇలా పేరు తర్వాత నీకు వచ్చిందా అన్నారు. నేను మనకంతా చదువు నమ్మినాం. ఒక మళ్ళీ మా మార్కెట్లో పెద్ద మనిషి అన్నట్టు ఉన్నాడు, ఆయనను చూసి నేను నమ్మిన. ఆయన దగ్గర వేయండు, ఆయన తీసుకున్నాడు బరాబరి అమౌంట్ ఆయన దగ్గరికి. నాకు వచ్చింది, ఆయనకు 10 రూపాయలు దొరికినాయి, ఆయనకు 1,00,000 రూపాయలు దొరికినాయి, ఆయనకు ఇంకో 10 లక్షలు దొరికినాయి. కానీ లాస్ట్కి వచ్చే వరకు బాధ్యుని ఇవ్వలేదా నేనైనా? మరి నేను ఏమన్నా మాట్లాడుతురా? నేను ఇప్పుడు నిన్నటి వరకు నేను చూసుకుంటే బీరిపోయినా, ఇంకా అక్కడ పోయే రాలే. నేను ఏడ్చుకుంటే నైట్ అంతా నేను నిద్రపోలేదు. నేను ఒక్క రోజు కాదు కష్టపడితే 12 రోజులు కాదు. నేను 1.5 సంవత్సరం అవుతుంది. మార్చి 22 తారీఖు డేట్ 2005 పేపర్లోనే ఫోటో తీసుకున్న పేపర్లు ఒరిజినల్ పేపర్లు ఉన్నాయి. కానీ ఒకటి ఏంటంటే ఏమి ఇవ్వలేదు. కూర్చో డైరెక్ట్ నేను పొద్దున్న మార్కెట్లో అమలు పని చేస్తుంటే మీ ఇంట్లో కాడ పెడుతురా బాబు అని వచ్చిన వాళ్ళు మార్కెట్లో పరీక్ష పెట్టుకుని వచ్చాం. వస్తే పోలీసుల దగ్గర రాలేదు, దూరం వెళ్ళగొట్టారు. దూరం బీడిపోయి అట్లే చూసుకుంటూ నైట్ అంతా నిద్ర లేదు. పోయి అడుగుదామంటే వాళ్ళ ఫోన్ నెంబర్ కలుతలేదు, లావాడతలేరు. సార్ మరి మా పరిస్థితి ఎందుకు, ఎన్ని పైసలు కడితే మేము ఒక్కరోజు 2 రూపాయలు కాదు 27 లక్షల రూపాయలు కట్టిన రిజిస్ట్రేషన్కు 1,70,000 రూపాయలు రిజిస్ట్రేషన్కి అయినాయి. మామూలు ల్యాండ్ ఆయనకి 27 లక్షలు, రిజిస్ట్రేషన్కు 1,70,000 రూపాయలు అని గవర్నమెంట్ రిజిస్ట్రేషన్. ఈ రిజిస్ట్రేషన్ అన్నారు అన్ని కట్టిన పైసలు అని. ఇప్పుడు పోతాను డిమాండ్ ఏంది? నేను ఏదైనా తేడొస్తే అక్కడనే కిరోసిన్ పోసుకొని అందరి మా అంతా ఉన్న గ్రూపులలో కెమెరాలు పెట్టి సహజదానం చేసుకుంటా. కానీ నేను బతకచ్చి 2003 సంవత్సరాలు వచ్చి నేను ఇంతవారు కష్టపడి తప్పించేది అది ఒకటే అమౌంట్ నాది. ఇది నేను దాన్ని కట్టుకున్నా. అది వినా వెనక నేను ఏ ముఖం పెట్టుకున్నా? మా అమ్మకి 5 తులాల బంగారం ఉంటే ఆమె కష్టపడి గిరి పెట్టి బ్యాంకులో నేను లోన్ తెచ్చుకున్న 5 లక్షల రూపాయలు బంగారం పెట్టి. నా భార్య 3 తులాలు ఉంటే మొత్తం 8 లక్షల రూపాయలు అప్పు చేసిన. టోటల్గా 21 లక్షలకు నేను నా సొంత అమౌంట్ చేసుకొని ఇప్పుడు అది వేనక నేను రేపు ఏం ముఖం పెట్టుకుని మా అమ్మగారికి పోనా? ఈడే పెట్టుకున్న పిల్లలని గవర్నమెంట్ హాస్టల్ చదివిస్తున్నా. గురుకుల హాస్పిటల్ నాకు 3 పిల్లలు 3 బిడ్డలు అయితే గురుకుల హాస్పిటల్ చదివిస్తున్నా. నాకు రిజిస్ట్రేషన్ పేపర్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. మనిషి దగ్గర పోయి ఫస్ట్ మీరు అడుగురి, అడిగితే తిరుపతి దగ్గర పెద్ద లీడర్ దగ్గర రండి, ఏం న్యాయం మళ్ళీ చెప్పురి, మళ్ళీ వస్తాం. రాలేదు సార్ మీరు జరా మీ సపోర్ట్ ఉంటే. మేము పోయిన వాళ్ళు అయితే పెద్ద లీడర్ల దగ్గర భూములు లేవు సార్. ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి ఇప్పుడు భూములు ఇవి. అమ్మిన వాళ్ళు అంతా మంచిగా ఉన్నారు. మా పరిస్థితి ఇప్పుడు అంతా 50 గజాలు 70 గజాలు 60 గజాలలో ఉన్నారు. అందరూ అమలు పని చేసుకునే వాళ్ళు, కైకిలు చేసుకునే వాళ్ళు. అసలు కబ్జాలు ఎవరు చేసారు, వాళ్ళు ఎక్కడ ఉన్నారో మాకు తెలియదు. మాకు అమ్మ అప్పీరు అవతల పడ్డారు. ఇప్పుడు మా పరిస్థితి రోడ్డు మీద ఉన్నది. బతితే బతో ఏదైనా తేడా వస్తే సత్తం అందరం కలిసి ఇది ఒకటే. పూర్తి బాధ్యత ఎవరంటారు? గవర్నమెంట్ చూసుకోవాలి, డిపార్ట్మెంట్ చూసుకోవాలి. మళ్ళీ కొంచెం మాకు అన్నాలు లీడర్లు ఎవరు ఉంటే మాకు అరే పాపం గరీబ్ వాళ్ళ భూములు పోతున్నట్టు వాళ్ళే అమ్ముకున్న వాళ్ళు బాగానే బతుర్రా అని వాళ్ళు కూడా ఏమైనా జర ఐడియా ఉన్న వాళ్ళు మాకు సలహా ఇచ్చి మాకు సపోర్ట్ చేయగలరని పేరున అందరికీ అన్ని పార్టీల లీడర్లకు తెలుగుదేశం కానీ బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ అందరు లీడర్లను కోరుతున్నా. అన్న మీ తమ్ముని అనుకోరి, మీ అన్నని అనుకోరి, మీ ఏమని అనుకోరి, పని అనుకోరి అయినా పర్లేదు కానీ మమ్మల్ని కాపాడని అందరి పోలీసులను కూడా అందరికీ కాపాడారు. మమ్మల్ని జర మనసులా చూడరి, నూకే కుర్రి కొట్టకుర్రి, మమ్మల్ని జర దయ చూడరని మీడియాను వేడుకుంటున్నా, లీడర్ని అందరికీ నమస్కారాలు. అయ్యా నేను 75 గజాలు తీసుకున్నా, ఇక్కడ కట్టిన ఇల్లే. అది నాకు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే నా కాలు పోయింది, హ్యాండిక్రాఫ్ట్. నేను 15 లక్షలు నాకు కార్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసినాము. క్లెయిమ్ చేసిన తర్వాత 15 లక్షలు వచ్చినాయి. ఇంకా 15 లక్షలు 16 లక్షలు అప్పు చేసుకున్నాను. నేను అప్పు తీసుకొని ఇక్కడ ఇల్లు తీసుకున్నాను. నేను కూడా కట్టిన ఇల్లే, డబల్ బెడ్రూమ్ అని చెప్పేసి తీసుకున్నా. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ బాగుంటుంది అంటే వాళ్ళు ఏమన్నారంటే రిజిస్ట్రేషన్ ల్యాండే ఇది, ఈ డూప్లికేట్ కాదు, ఇది నో ఎంట్రీ కాదు, అది మన రిజిస్ట్రేషన్ ల్యాండ్ అని చెప్పారు.
అట్లా అనేసి నేను తీసుకున్నా ఇక్కడ. ఇప్పుడు సడన్లు వచ్చి వీళ్ళు హైడ్రా అని చెప్పేసి వీళ్ళు నిన్నటి నుంచి ఎవరు భరోసా మీద తీసుకున్నారు? ఇక్కడ బ్రోకర్లు తీసుకోమని చెప్పారు నాకు. ఇక్కడ పేర్లు బ్రోకర్లు అంటే నలుగురు ఉన్నారు. మన నలుగురు పేరు చెప్పు. ఇప్పుడు మూసా ఖాన్ ఒకడు, మూసా ఖాన్ అనే ఒకడని, ఇంకా మన మూసా ఖాన్, మునీరు, ఇంకోటి మన మున్నాబాయ్, వీళ్ళంతా కలిపి ఈ వెంచర్ చేసిర్రు. ఈ వెంచర్లో తీసుకున్నాను నేను. ఇక మీరే చేయాలి. ఇప్పుడు రాలే అప్పుడు తీసుకున్నప్పుడు అప్పుడు వాళ్ళే బ్రోకర్లు మధ్యలో ఉండి ఇప్పించారు. ఇంటికి ఏం డ్యామేజ్ కాలేదు. ఇంకా నోటీస్ గిట్ట ఏం చెప్పలేదు. ఇంకా ఇక్కడ ఏమైతే తెలియదు. ఇంకా రేపు నేనైతే హ్యాండిక్రాఫ్ట్ అంతే డిమాండ్ చేస్తున్నాను. నేను అంతే.